హలో, నేను డాక్టర్ ఎన్ గౌతమి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్. ఇప్పుడు మనము బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. దీంట్లో ఏంటంటే ఒకసారి మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, గడ్డ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, మీరు ఇమీడియట్గా క్యాన్సర్ డాక్టర్ని సంప్రదిస్తారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత క్యాన్సర్ డాక్టర్స్ యూజువల్లీ ఎగ్జామినేషన్ చేస్తారు పేషెంట్కి. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని కపుల్ ఆఫ్ టెస్ట్లు రాస్తాము. ఇది ఏంటంటే మొదటిది మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అంటే ఏమీ లేదు, మనము ఛాతీకి ఎక్స్రే తీస్తాం కదా, చెస్ట్ ఎక్స్రే, అలాగే బ్రెస్ట్కి తీసే ఎక్స్రేని మనం మ్యామోగ్రామ్ అంటాం. దీంతో పాటుగా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కూడా చేస్తాం. అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అంటే ఇందులో అల్ట్రాసోనిక్ వేవ్స్ యూస్ చేయబడతాయి. పక్కనే రేడియాలజిస్ట్ డాక్టర్ ఉంటారు, ఆయన కానీ తను కానీ చేస్తూ ఉంటారు. ఈ మ్యామోలోను ప్లస్ అల్ట్రాసౌండ్లోను మనకి అబ్నార్మల్ ఫైండింగ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, దీనికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని బైరాట్స్ అంటారు. బైరాట్స్ స్కోరు మనకి 0 నుంచి 6 వరకు ఉంటాయి. ఒకవేళ స్కోర్ 4, 5, 6 వచ్చాయనుకోండి, ఆ స్కోర్ని బట్టి అవి హైలీ సస్పీషియస్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అని అర్థం. అటువంటప్పుడు ఏం చేస్తాము అంటే 4, 5, 6 బిరాట్ స్కోర్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ గడ్డ నుంచి మనము ఒక నీడిల్ పెట్టి ముక్క పరీక్షకి తీస్తాము. దాన్ని బయాప్సీ అంటారు. ఆ ముక్క పరీక్షకి తీసిన తర్వాత నీడిల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ నీడిల్లో కొంచెం ముక్క ఆ గడ్డ నుంచి బయటకు తీస్తాం. ఈ ముక్కని పెథాలజిస్ట్కి పంపిస్తాం. అది మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ అవ్వబడుతుంది. దాని తర్వాత అది నిజంగా క్యాన్సరా లేకపోతే ఇంకేమైనా అనేది మనకి 100% కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ప్రకారంగా మనం 100% కన్ఫర్మేషన్తో బ్రెస్ట్ క్యాన్సర్ని నిర్ధారణ చేయొచ్చు.